ఓం శుభంకర్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఆ యొక్క శారదా సరస్వతీ స్వరూపమైనటువంటి అమ్మవారికి విశేషమైనటువంటి రోజే వసంత పంచమి, శ్రీ పంచమి అంటూ ఉంటాం. ఇది ఆ శారదా సరస్వతి అమ్మవారికి విశేషమైనటువంటి రోజే శ్రీ పంచమి. ఈ శ్రీ పంచమి మార్గశిర మాసములో శుక్లపక్ష పంచమిని శ్రీ పంచమిగా మనం ఆచరిస్తూ ఉంటాం. ఈ రోజున ముఖ్యముగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు విద్యాభ్యాసము చేసేటువంటి వారికి శుభమైనటువంటి రోజు. భగవంతుడు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి. పరమేశ్వరుడికి అందరూ సమానమే, అంతా ఒకటే. దీని తర్వాత ఒక 3 రోజులకి రథసప్తమి వస్తుంది, సూర్యనారాయణుడి ఆరాధన. కరెక్ట్గా అది అయిన తర్వాత ఒక 28 రోజులకి మహాశివరాత్రి వస్తుంది. కానీ శ్రీ పంచమి రోజున సరస్వతీ అమ్మవారిని పూజించటము, సరస్వతి హోమాన్ని చేయటము, ముగ్ధులుగా ఉంటారు కొంతమంది పిల్లలు. విద్యాభ్యాసము చేయలేక, చదవలేక, రాయలేక, తోటి విద్యార్థులతో పోటీ పడలేక ఏదో చదువుతూ ఉంటారు. అటువంటి విద్యార్థులకి శ్రేయమైనటువంటి రోజు ఇది. వారు చక్కగా అమ్మవారిని ధ్యానము చేస్తే ఆ అమ్మవారు వారిని కటాక్షించడము తథ్యం. చక్కగా తల్లిదండ్రులు ఈ ఒక్కరోజైనా సరే పిల్లల మీద బాధ్యత తీసుకుని వారిని మీ వద్ద కూర్చోబెట్టుకుని ఓంకారాన్ని కానీ, శ్రీంకారాన్ని కానీ, హ్రీంకారాన్ని కానీ చక్కగా రాయించండి. కుదిరితే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అనేటువంటి నామాన్ని రాయించండి. శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని రాయించండి. ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని రాయించండి. ఓం సిద్ధ్యై నమః అనేటువంటి నామాన్ని రాయించండి. అమ్మవారి కటాక్షాన్ని పొందవచ్చు. అంతేగాని తడవలుగా దేవాలయాలకు వెళ్ళి ఏదో తయారైపోయి ఆ పలకల మీద సరిగ్గా రాయించక పిల్లల్ని చేదరించుకుని అటువంటి పని చేయకండి. ఈ ముహూర్తం రోజున ఎటువంటి నక్షత్రముతో కూడా ప్రమాణము లేదు. కొత్తగా విద్యాభ్యాసము చేసేవారికి ఆ సౌలభ్యము కూడా ఉంది. కాబట్టి పిల్లలని శ్రద్ధగా ఒక నామాన్ని ఉదయం నుంచి సాయంకాలం వరకు రాయించండి. తద్వారా వాళ్ళు అమితమైనటువంటి తేజోవంతులు అవుతారు. మిగతా వారందరూ కూడా సరస్వతీ నామాన్ని జపం చేయటం, సరస్వతి అమ్మవారి గురించి తెలుసుకుంటాం. శ్వేతపత్ర ధరం దేవం, శ్వేతమైనటువంటి వస్త్రాలను ధరించడం చాలా మంచిది. శాంతస్వరూపముగా ఉంటాం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.